Hello guys, welcome back to the channel The Nth Drives. So our journey has started from Hyderabad to Vietnam. నేను డైరెక్ట్లీ ఆఫీస్ నుంచి 3 o'clockకి పర్మిషన్ తీసుకొని వచ్చాను అండ్ నితిన్ హ్యాస్ కమ్ టు మై ఆఫీస్ టు పిక్ మీ అప్ అండ్ హియర్ వీఆర్ ఎట్ ద ఎయిర్పోర్ట్ నౌ. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో వచ్చేసి మేము మా పేరెంట్స్ని అండ్ మా సిస్టర్ ఇన్ లాని కలిసాము. This year actually my dad has turned 60 and it's their golden jubilee. So me and my brother were planning from 2024 beginning to make it their special anniversary. And here is the biryani for my brother from the airport. So my flight వచ్చేసి హైదరాబాద్ టు కోల్కతా టు హనాయ్ ఉండే అండ్ సింగపూర్ నుంచి వస్తున్న మా బ్రదర్ని హనాయ్ అరైవల్స్ దగ్గర కలిసాము. మేము ఆల్మోస్ట్ 8 months తర్వాత మా బ్రదర్ని కలుస్తున్నాము. సో స్మాల్ ఇంటరాక్షన్ అట్ ది ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫ్. ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫ్యామిలీ సీన్ మేము ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాము. సో వియత్నాంలోకి ఎంటర్ అయ్యాము అనే హ్యాపీనెస్ అండ్ మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి సర్వీస్ అపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళే మాకు క్యాబ్ని ప్రొవైడ్ చేశారు. సో క్యాబ్ చాలా నీట్గా ఉంది అండ్ క్యాబ్ని బోర్డ్ చేసిన తర్వాత వీ వర్ సో ఎక్సైటెడ్ అండ్ ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి మా అపార్ట్మెంట్కి వెళ్ళడానికి మాకు 30 to 40 minutes జర్నీ పట్టింది. అండ్ మీన్ వైల్ వెళ్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా అనిపించింది. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ అపార్ట్మెంట్ అట్ అరౌండ్ 2:30 AM. ఇండియా టైమింగ్తో చూసుకుంటే మనము 1.5 hour ఫార్వర్డ్ ఉంటాము వియత్నాంలో అండ్ ఇండియా విల్ బీ 1.5 hour బిహైండ్. వీఆర్ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ వియత్నాం, హనాయ్. This is our beautiful early morning view from our Airbnb apartment. You'll be getting a separate video on this. చాలా బాగుంది అపార్ట్మెంట్ అయితే. మీకు ఖచ్చితంగా డెడికేటెడ్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తాము. చాలా బాగుంటుంది. ఇట్స్ వర్త్ వెయిటింగ్ ఫర్ దాట్ వీడియో. సో ఇప్పుడు మీరు ఒక టిపికల్ ఇండియన్ సీన్ చూస్తున్నారు. అండ్ ఈరోజు వచ్చేసి ఏంటి అంటే మా డే 1 ఈజ్ ఆల్ అబౌట్ ద హనాయ్ సిటీ టూర్. సో వీ ఆల్ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ అవర్ హౌస్. వచ్చేసి మేము ఏంటి అంటే ఫస్ట్ మా డాలర్స్ని మేము వియత్నమీస్ డాంగ్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాము. సో ఫస్ట్ వీ విజిటెడ్ ద బ్యాంక్. సింగపూర్ డాలర్స్ ఉండే అండ్ యూఎస్డీస్ ఉండే మా దగ్గర. అవి ఫస్ట్ మేము ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఎందుకంటే ఇక్కడ క్యాష్ చాలా ఇంపార్టెంట్. దెన్ వీ స్టార్టెడ్ టు ఒపెరా హౌస్. సో దిస్ ఈస్ ద ఒపెరా హౌస్. ఆ రోజు ఏం షోస్ లేకుండే సో వీ కుడెంట్ గో ఇన్సైడ్. జస్ట్ బయట ఒక కెఫే ఉండే, అక్కడ ఫొటోస్ దిగేసి కఫేలో కూర్చొని కాఫీ తాగేసి వచ్చేసాము. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది అంటే మేము అక్కడ ఇప్పుడు ఒక సీనరీకి వెళ్తున్నాము, గార్డెన్ ఏరియాకి. అక్కడ మేము ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు వచ్చి ఏం చెప్పారు అంటే మీరు ఫొటోస్ తీసుకున్నారు కాబట్టి యూ హ్యావ్ టు బై సంథింగ్ ఫ్రమ్ ద కెఫే అని చెప్పారు. సో ఇలాంటివి వియత్నమీస్లో చాలా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ ఏదైనా స్టూల్లో కూర్చున్నారనుకోండి, ఆ పక్కనే ఏదైనా షాప్ ఉందనుకోండి, మీరు నా స్టూల్ మీద కూర్చున్నారు సో యూ హ్యావ్ టు బై సంథింగ్ ఫ్రమ్ మీ అంటారు. సో ఇలాంటివి చాలా ఉంటాయి. సో జస్ట్ బీ కేర్ఫుల్ విత్ దట్. అండ్ దీస్ ఆర్ ద బస్సెస్ ఫర్ ద సైట్ సీయింగ్ ఆఫ్ సిటీ అనమాట. మేము యాక్చువల్లీ ఆఫ్ చేయలేదు, మేము ఏ ప్యాకేజ్ ఆఫ్ చేయలేదు, ఏమీ చేయలేదు. బికాజ్ మై బ్రదర్ హ్యాడ్ ఏ ఫ్రెండ్ ఫ్రమ్ వియత్నాం. ఆయన గైడెన్స్ తోటే మేము అంతా ఓన్గా ప్లాన్ చేసుకున్నాము. సో జస్ట్ మేము కొన్ని మ్యాప్స్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ ద బస్ డ్రైవర్ తీసుకున్నాము అంతే. అంతకుమించి మేము మిగతాదంతా మేము మా మ్యాప్స్లో మేమే మ్యాప్స్ పెట్టుకోవడము, మేమే నియర్ బై ప్లేసెస్ ఏంటి ఏవేవి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అనేది మేమే చూస్తే మేము ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ. వీఆర్ ఇన్ దట్ ప్లానింగ్ ఓన్లీ చేసుకొని మా అంతలో మేమే వెళ్ళిపోయాము. మనీ ఎక్స్చేంజ్ చేసుకొని ఒపెరా హౌస్ దగ్గరికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో అందరం చాలా ఆకలిగా ఉంటే నియర్ బై ఏమన్నా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయేమని సెర్చ్ చేస్తే మాకు ఈ రెస్టారెంట్ దొరికింది. మంచి రేటింగ్స్ అయితే ఉన్నాయి. ద మసాలా ఆర్ట్ అని చెప్పేసి రెస్టారెంట్ పేరు. లోపలికి ఎంటర్ అవ్వగానే యాంబియన్స్ కానీ ఆ వెల్కమింగ్ కానీ చాలా బాగా అనిపించింది.
అదే బెస్ట్ థింగ్ యాజ్ వీ ఎంటర్ ఇన్ టు దిస్ రెస్టారెంట్ ఈజ్ చాలా వరకు ఇండియన్ ఫేసెస్ కనిపించాయి అనమాట. సో అంటే సైట్ ఆఫ్ రిలీఫ్ ఒక్కరోజైనా సరే మన వల్ల కనబడంగానే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, సో అదే అనమాట. ఫిషెస్ ఉన్నాయి అని చెప్పేసి చూపించాడు అతను వెయిటర్. अच्छा आपने अभी हिंदी में बात किए थे? अरे वाह. अच्छा ठीक है. అతను ఇందాక యాభై ఫిషెస్ బి వేసారన్నప్పుడు నేను నిజంగా నోటీస్ చేయలేదు అసలు. సో ఇది మెన్యూ అనమాట. మెన్యూ నిజంగా చూసినప్పుడే చాలా బాగా అనిపించింది అండ్ ప్రైజెస్ కూడా వెరీ 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 రీజనబుల్ ఉన్నాయి మాకు. మేము ఆర్డర్ చేసింది వచ్చేసి రుమాలి రోటీ, నాన్స్, జీరా రైస్, పన్నీర్ కోఫ్తా అండ్ కడాయి చికెన్ ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ టేస్ట్ బాగుండడం వల్ల మేము ఫొటోస్ తీసుకోవడం కూడా మర్చిపోయాము. సో అన్ని ప్లేట్లు తినేసినాక మళ్ళీ ఒక వీడియో తీసుకుందామని చెప్పి వీడియో స్టార్ట్ చేసామన్నమాట. ఒకవేళ మీరు హనాయికి వస్తే ఈ రెస్టారెంట్ని ట్రై చేయొచ్చు డెఫినెట్లీ. సో రెస్టారెంట్ నుంచి బయటకు రాగానే మాకు ఈ సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ చర్చ్ ఏదైతే ఉందో ఫేమస్ చర్చ్, అక్కడికి వచ్చాము. బయట ఫొటోస్ తీసుకున్నాము, సెల్ఫీస్ దిగాము అండ్ లోపలికి వెళ్ళొచ్చో లేదో మాకు లిటరల్లీ అర్థం కాలేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ధైర్యం చేసి లోపలికి వెళ్ళాము. సో కొంతమంది లోపల ఆల్రెడీ తిరుగుతున్నారు. సో ఓకే మేము కరెక్టే కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసి మళ్ళీ ఇంకా బయటకు వచ్చాము అనమాట. Then we are heading towards the famous train street. సో యాక్చువల్లీ ట్రైన్ స్ట్రీట్ ఏంటి అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు చాలా చూశాను. ట్రైన్ టైమింగ్స్ అనేది చాలామంది చాలా చెప్తారు, ఎవరిని అడిగినా కరెక్ట్గా చెప్పరు. వీక్ డేస్లో మార్నింగ్ 8కి ఉంటుంది అంట అండ్ మళ్ళీ వచ్చేసి నైట్ 9కి ఉంటుందంట. అది కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. సో నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ మాట్లాడుకొని వెళ్తారు కదా, వాళ్ళతో వెళ్తేనే మీకు ట్రైన్ స్ట్రీట్కి వెళ్ళి ఆ ట్రైన్ని చూసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇచ్చినంత హైప్ ఏం లేదు కానీ బట్ యూ మస్ట్ ట్రై వచ్చేసి మాత్రం ఈ కోకోనట్ కాఫీ అండ్ ఎగ్ కాఫీ. రియల్లీ ఇట్ వాస్ వెరీ యమ్మీ ఫర్ మీ. ఐ ట్రైడ్ కోకోనట్ కాఫీ, నాట్ ద ఎగ్ కాఫీ. సో కోకోనట్ కాఫీ అయితే చాలా బాగుండే. నితిన్ ట్రైడ్ ది ఎగ్ కాఫీ అండ్ వేర్ నితిన్ ఆల్సో లైక్డ్ హిస్ కాఫీ. సో ట్రైన్ స్ట్రీట్కి వెళ్తే మాత్రం పక్కా ఈ కాఫీస్ ట్రై చేసే రండి. సో ఆఫ్టర్ ట్రైన్ స్ట్రీట్ మేము ఈ థాంగ్లాంగ్ వాటర్ పపెట్ షోకి స్టార్ట్ అయ్యాము. మధ్యలో స్ట్రీట్ షాపింగ్ ఉంటే అది కూడా చేసుకుంటూ వెళ్ళాము. అండ్ చాలా కుక్క పిల్లలు ఉండే అన్నమాట. సో ప్రతి కుక్క పిల్లని పలకరించి వెళ్ళాము మేము. కుక్క పిల్లల తర్వాత నెక్స్ట్ ఫేవరెట్ థింగ్ వియత్నాంలో వచ్చేసి కాస్. సో ఈ ఫోర్డ్ రేంజర్ ఏదైతే ఉందో దీని మీద మొత్తం టాయ్స్ తోటి, సాఫ్ట్ టాయ్స్ తోటి నింపేశాడు ఈ ఓనర్. చాలా బాగున్నాయి సాఫ్ట్ టాయ్స్ అన్నీ. మనం ఏదైతే ఫేమస్ టాయ్స్ కానీ లేదంటే మూవీస్లో చూసిన టాయ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీతో నింపేశాడు అనమాట. సో లోపల కూడా, కారు లోపల కూడా మొత్తం పిల్లలే ఉన్నారు. కనీసం అనుకుంటే ఒక 5-6 పిల్లలు నాకు కనబడ్డారు లోపల. ఇంటర్ క్లాస్ వల్ల మీకు కనబడకపోవచ్చు ప్రస్తుతానికి. బట్ బ్యూటిఫుల్ కార్, బ్యూటిఫుల్ టాయ్స్ యాజ్ వెల్. సో ఇది వచ్చేసి ఇది థాంగ్లాంగ్ వాటర్ పపెట్ షోది టైమింగ్స్ అనమాట. కిందనే వీ హ్యావ్ ది ప్రైసెస్ ఆల్సో. నితిన్ అండ్ మా అన్న కలిసి టికెట్స్ తీసుకున్నారు మా 6 మెంబర్స్కి. దెన్ మేము 5:30కి టికెట్స్ తీసుకున్నాము. మాకు 6:30కి షో ఉండే. బట్ పక్కనే ఇదొక ప్లేస్ ఉంటే వెళ్ళాము. యాక్చువల్లీ దీని నేమ్ నాకు గుర్తులేదు. ఇక్కడ ప్లేసెస్ నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. యాజ్ ఫార్ ఐ నో ఇట్స్ కాల్డ్ హో హ్యాన్ కీమ్ అనుకుంటా. సో దీని లోపలికి వెళ్ళాము. యాక్చువల్లీ దేర్ వాజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ 2 టార్టాయిస్ అనమాట. ఒక టార్టాయిస్ 1967లో చనిపోయింది, ఇంకోటి 2016లో చనిపోయింది. వాటి 2 షెల్స్ ఇక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టారు విత్ కెమికల్స్. జనరల్లీ ఈ కంట్రీస్ లైక్ జపాన్, చైనా అండ్ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి టార్టాయిస్ని లాంజివిటీకి నిదర్శనంగా చూస్తారు. సో వాళ్ళు ఈ టార్టాయిస్ యొక్క షెల్స్ని ప్రిజర్వ్ చేశారు. సో యూ కెన్ సీ ఇన్ ద వీడియో నా. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్లిప్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ ఉంటుందన్నమాట.
వాళ్ళు వాటి గురించి రాశారు. ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే యూ కెన్ పాజ్ ఇట్ అండ్ సీ ఇట్. సో వీఆర్ బ్యాక్ టు ద పపెట్ షో నౌ. అండ్ మాకు ఈ పపెట్ షో, వాటర్ పపెట్ షో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు బికాజ్ అదంతా వియత్నమీస్ లాంగ్వేజ్లో ఉండే. ట్రాన్స్లేటర్స్ తీసుకోవచ్చు కానీ మాకు 6 మెంబర్స్కి ట్రాన్స్లేటర్స్ అవసరమా అనిపించింది, అందుకని తీసుకోలేదు. బట్ ఏమో మాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓకే 50-50 ఉండే. వీ ఎంజాయిడ్ ఆన్ వన్ సైడ్ అండ్ డింట్ ఎంజాయ్ ఆన్ అదర్ సైడ్. దెన్ మా డే కంప్లీట్ చేసుకొని వీఆర్ బ్యాక్ టు అవర్ అపార్ట్మెంట్. ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి వీ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ బ్యూటిఫుల్ సెరీన్ వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్ అండ్ దెన్ ఇట్స్ అ డే ఆఫ్ ఫర్ అస్ అండ్ వీఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ డే. And please do comment below if you have anything to say. Thank you. Bye.